హలో అండి. మనం రోజు జనరల్ నాలెడ్జ్ అనే మాట వింటూ ఉంటాం కదా. క్విజ్ పోటీల్లో, స్కూల్లో ఎక్కడ చూసినా ఇదే మాట. కానీ అసలు ఈ జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఏ విషయాలు దీని కిందకొస్తాయి? రండి, ఈరోజు కొన్ని సరదా ప్రశ్నల ద్వారా దాని లోతుపాతులేంటో కలిసి తెలుసుకుందాం. సరే, ఇంక లేటెందుకు? ఒక చిన్న క్విజ్తో మొదలు పెట్టేద్దామా? రెడీ కదా? మన భూమి మీద ఉన్న మహాసముద్రాల్లో అతి పెద్దది ఏది? కాస్త ఆలోచించండి. సమాధానం: పసిఫిక్ మహాసముద్రం. ఇది ఎంత పెద్దదో తెలుసా? మన భూమి మీద ఉన్న నేల మొత్తం కలిపినా కూడా అంతకన్నా పెద్దది. అద్భుతం కదా? ఓకే, రెండో ప్రశ్నకు వెళ్దాం. ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న. ఆస్ట్రేలియా అనగానే మనకు సిడ్నీ, మెల్బర్న్ గుర్తొస్తాయి. మరి వాటి రాజధాని ఏంటి? సిడ్నీ అనుకున్నారా? కానే కాదు. అసలు సమాధానం కాన్బెర్రా. చాలామంది ఇక్కడే తప్పులో కాలేస్తారు. ఇదొక క్లాసిక్ ట్రిక్ క్వెశ్చన్ అన్నమాట. సరే, ఇప్పుడు మన భూమిని దాటి కాస్త పైకి వెళదాం. మన సోలార్ సిస్టంలోకి. అరుణ గ్రహం అంటే రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? అది అంగారకుడు. అదేనండి, మార్స్. దాని నేల మీద ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల, సింపుల్గా చెప్పాలంటే తుప్పు పట్టటం వల్ల దానికి ఆ ఎర్ర రంగు వచ్చింది. ఇప్పటివరకు చూసిన ప్రశ్నలు సరదాగా ఉన్నాయి కదా? సరే, ఇప్పుడు మన భూమి యొక్క అద్భుతమైన ప్రకృతిలోకంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ప్రకృతిలో వేగానికి కొదవే లేదు. మరి నేలమీద అన్నిటికన్నా వేగంగా పరిగెత్తగల జంతువేంటో గెస్ చేయగలరా? అవును, అది చిరుతపులి. కేవలం 3 సెకండ్లలోనే గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే మనం హైవే మీద కార్లో వెళ్తున్నంత స్పీడ్ అనమాట. సరే, వేగం నుంచి ఇప్పుడు మనం భూమికి జీవనాధారమైన నదుల దగ్గరకొద్దాం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఏది? సమాధానం: నైలు నది. ఇది ఆఫ్రికాలో ప్రవహిస్తూ మనకు తెలిసిన పురాతన ఈజిప్షియన్ నాగరికతకు ప్రాణం పోసింది. ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న. చిన్నప్పట్నుంచి చదువుకుంటూనే ఉన్నాం. మన భూమి మీద మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? మొత్తం 7. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఇంకా ఆస్ట్రేలియా. ఇదే మన ప్రపంచం యొక్క బేసిక్ మ్యాప్. సరే, జాగ్రఫీ నుంచి ఇప్పుడు కాస్త బయాలజీ వైపు వెళ్దాం. మన చుట్టూ ఉన్న మొక్కలు బ్రతకడానికి గాలిలోంచి ఏ గ్యాస్ను తీసుకుంటాయి? అవి తీసుకునేదే కార్బన్ డయాక్సైడ్. దాన్ని పీల్చుకుని కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను అందిస్తాయి. చూడండి, భూమి మీద జీవం నిలవడానికి ఇదెంత ముఖ్యమో. ఇప్పటిదాకా మనం ప్రకృతి గురించి, మన గ్రహం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గురించి, అంటే మానవులు, మన సంస్కృతి, మన ఆవిష్కరణల గురించి చూద్దాం. ప్రతి దేశానికి దానికంటూ కొన్ని గుర్తింపులు, చిహ్నాలు ఉంటాయి. అవి ఆ దేశ వారసత్వానికి ప్రతీకలు. మరి మన భారతదేశ జాతీయ పక్షి ఏంటో అందరికీ తెలిసిందే కదా? అవును, మన నెమలి. దాని అందం, గర్వం మన సంస్కృతికి ఒక చక్కని చిహ్నం. ఓకే, ఇప్పుడు సైన్స్లోకి వెళ్దాం. లోహాలు అంటేనే మనకు గట్టిగా ఉండేవి గుర్తొస్తాయి, కరెక్టే కదా? కాని రూమ్ టెంపరేచర్లో కూడా లిక్విడ్గా ఉండే మెటల్ ఒకటుంది. ఏంటది? అదే పాదరసం. అదేనండి, మెర్క్యూరీ. అందుకే కదా పాత థర్మామీటర్లలో దాన్ని అంతగా వాడేవాళ్లు. దాని ప్రత్యేక లక్షణమది. సరే, మన క్విజ్లో చివరి ప్రశ్న. ఇది మనందరికీ ఇష్టమైన పండగలకు సంబంధించింది. దీపాల పండగ అనగానే ఏ పండగ గుర్తొస్తుంది? అస్సలు సందేహం లేదు, అది దీపావళి. చెడు మీద మంచి గెలిచినందుకు గుర్తుగా మనం జరుపుకునే వెలుగుల పండుగ. సరే, క్విజ్ అయితే అయిపోయింది. మనం 10 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈ ప్రశ్నలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే అసలు విషయముంది. ఈ ప్రశ్నలన్నీ కలిపితే మనకు సాధారణ జ్ఞానం అంటే ఏంటో ఒక స్పష్టమైన చిత్రం వస్తుంది. ఇదేదో యాదృచ్ఛికంగా అడిగే ప్రశ్నల గుంపు కాదు. చూడండి, ఇందులో మన గ్రహం గురించిన బేసిక్ జాగ్రఫీ ఉంది. మన చుట్టూ ఉన్న మొక్కలు, జంతువుల గురించి బయాలజీ ఉంది. సైన్స్లో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అలానే మన సంస్కృతి, మన దేశాల రాజధానుల గురించి కూడా ఉన్నాయి. సో సాధారణ జ్ఞానమనేది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పునాది లాంటిదనమాట. ఈరోజు మనం చూసిన ఈ విషయాలు చాలా ఏళ్లుగా సాధారణ జ్ఞానంగా చలామణి అవుతున్నాయి.
కాని ఇప్పుడు ఆలోచించండి, మన చేతిలో ఫోన్లోనే ప్రపంచంలో ఉన్న సమాచారం అంతా ఉంది. మరి ఇలాంటి డిజిటల్ యుగంలో, భవిష్యత్తులో, రేపటి తరానికి నిజంగా అవసరమైన జ్ఞానమేది? దేన్ని మనం సాధారణ జ్ఞానం అని పిలవాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.